సైకాలజీ. సో సైకాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఆ క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? తెలంగాణ రాష్ట్రంలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో కొత్తగా చేర్చినటువంటి సబ్జెక్టు ఎడ్యుకేషనల్ సైకాలజీ. దాదాపుగా టెట్లో ఏ సైకాలజీ ఉందో కొన్ని టాపిక్స్ తప్ప అన్ని టాపిక్స్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు బిఎడ్ డిఎడ్ స్థాయిలో చదువుకున్నటువంటి ఎడ్యుకేషనల్ సైకాలజీ చేర్చడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ సైకాలజీ పేరు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అని ఎస్జిటి అభ్యర్థులకు ఒక 4 యూనిట్స్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఒక 3 యూనిట్స్ చేర్చడం జరిగింది. మరి ఎప్పుడైనా ఒక పరీక్షకు పోటీ పడేటప్పుడు అది 1:100 కాంపిటీషన్ ఉండొచ్చు, 1:200 కాంపిటీషన్ ఉండొచ్చు. పోస్టుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు, అభ్యర్థుల సంఖ్య తక్కువ ఉన్నప్పుడు 1:50 కాంపిటీషన్ కూడా ఉండొచ్చు. సో మినిమం 1:50 ఉంటుంది, మ్యాక్సిమం 1:200 కాంపిటీషన్ ఉంటుంది డిఎస్సికి సంబంధించి. కనుక ఇక్కడ ఉద్యోగాన్ని డిసైడ్ చేసే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కష్టమైన సబ్జెక్ట్స్. అటువంటి సబ్జెక్ట్స్లలో ఒక సబ్జెక్టు ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇందాక నేను చెప్పిన జీకే మాదిరి చదవద్దు. జీకే చదవడానికి మెమరీ పవర్ అవసరం. ఎడ్యుకేషనల్ సైకాలజీ చదవాలంటే మన కాగ్నిటివ్ ఎబిలిటీస్లో జ్ఞాపక శక్తి, మెమరీ పవర్తో పాటు రీజనింగ్, వివేచనం చాలా అవసరము. ప్రాబ్లమ్ సాల్వింగ్, అప్లికేషన్ ఎబిలిటీ కూడా, సమస్య పరిష్కార శక్తి కూడా చాలా అవసరం. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ దీంట్లో మొదటి చాప్టర్ చైల్డ్ డెవలప్మెంట్, శిశు వికాసం. కాబోయే టీచర్స్ పిల్లలలో సమగ్ర వికాసం కలిగించాలంటే నిరంతరం ఆ శిశువులో జరుగుతున్నటువంటి పరిమాణాత్మకమైన మార్పులు, క్వాంటిటేటివ్ చేంజెస్, గుణాత్మకమైన మార్పులు, క్వాలిటేటివ్ చేంజెస్, మరి పరిపక్వత, మెచ్యూరిటీ వల్ల వచ్చేటువంటి మార్పులు తెలుసుకున్నప్పుడే అభ్యసనం ద్వారా ప్రవర్తన మార్పులు ఏర్పాటు చేయగలడు. కనుక ఈ యొక్క యూనిట్లో తప్పనిసరిగా బిట్స్ వచ్చేటువంటి కొన్ని ఏరియాస్ నేను చెప్తాను కాబట్టి నోట్స్ దగ్గర పెట్టుకొని ఇవన్నీ రాసుకుంటూ మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ తప్పనిసరిగా ఒక ప్రశ్న అడుగుతారు. ఇందులో 10 ప్రిన్సిపల్స్ ఉంటాయి, 10 నియమాలు ఉంటాయి, వాటిపైన ఫోకస్ పెట్టండి. తర్వాత వికాస దశల పైన కూడా ఒక బిట్ అడుగుతాడు. వికాస దశలలో ఒక ఎస్జిడి టీచర్ బాల్య దశ, చైల్డ్హుడ్ పైన బాగా ఫోకస్ చేయండి. ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్. ఒక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి, టీజీటీ అభ్యర్థి, పీజీటీ అభ్యర్థి కౌమార దశను బాగా చదవండి. అడోలసెంట్ స్టేజ్. ఎప్పుడైనా ఒక బిట్ అడుగుతాడు, ఏకాంత క్రీడ ఏ దశలో కనపడుతుంది? శైశవ దశ, బేబీహుడ్. సమాంతర క్రీడ, ప్యారలల్ ప్లే ఏ దశలో కనపడుతుంది? ఈ యొక్క పూర్వ బాల్య దశ. అదేవిధంగా సేమ్ జెండర్తో ప్లే గ్రూప్స్, ముఠాలు ఏర్పడేటువంటి దశ ఉత్తర బాల్య దశ. విభిన్న లింగీయులతో గ్యాంగ్స్ ఏర్పడేటువంటి దశ కౌమార దశ. ఉద్వేగాలు మరి జనరలైజ్డ్గా ఉంటాయి, సాధారణీకరించుకోబడతాయి ఏ దశ? శైశవ దశ. ఉద్వేగాలు ధారాపాతంగా స్పాంటేనియస్గా వస్తాయి ఏ దశ? పూర్వ బాల్య దశ. ఉద్వేగాల కెథారసిస్ కనపడుతుంది ఏ దశ? ఉత్తర బాల్య దశ, లేట్ చైల్డ్హుడ్. మరి కోపము, ప్రేమ అనే ఉద్వేగాలు తారాస్థాయిలో వ్యక్తం చేస్తూ స్ట్రెస్కు గురయ్యేటువంటి దశ కౌమార దశ. ఇట్లా తులనాత్మకంగా ఈ దశలు చదవండి. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీలో మరి ఖచ్చితంగా బిట్స్ వచ్చేటువంటి సిద్ధాంతాలు, వికాస సిద్ధాంతాలు. జీన్ పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. దానిలో ఉండేటువంటి 4 దశలు: సంవేదన చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఈ 4 దశలు మల్టిపుల్ చాయిస్లో పెట్టి ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంది. లారెన్స్ కోల్బర్గ్ ప్రతిపాదించిన నైతిక వికాస సిద్ధాంతం. దాంట్లో ఉండే 3 స్థాయిలు: ప్రీ కన్వెన్షనల్, కన్వెన్షనల్, పోస్ట్ కన్వెన్షనల్. పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. ప్రతి స్థాయిలో ఉండేటువంటి 2 దశలు, 6 దశలు, 3 స్థాయిల పైన మీరు దృష్టిలో పెట్టుకొని చదవండి. ముఖ్యంగా ఎస్జిటి అభ్యర్థులు పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి బాగా చదవండి. టీజీటీ, పీజీటీ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు పోస్ట్ కన్వెన్షనల్, ఉత్తర సాంప్రదాయ స్థాయి దశ బాగా చదవండి. ఎందుకంటే మనం పాఠం చెప్పేటప్పుడు ఏ వయసులో ఉండే వారికి పాఠం చెప్పాలి, వారి సైకాలజీ ఏంటి, వారు ఏ దశలో ఉంటారో, ఆ దశలో ఏ లక్షణాలు ఉంటాయో కాబోయే టీచర్కు అవగాహన ఉందో లేదో అనే కోణంలో క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీలో బిట్స్ అడుగుతారు కాబట్టి చదవండి. సో వాటితో పాటు సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మనోవిశ్లేషణ సిద్ధాంతం. దాంట్లో ఉండేటువంటి మనోలైంగిక వికాస దశలు, సైకోసెక్సువల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, 5 స్టేజెస్ చదవండి. మరి సిగ్మండ్ ఫ్రాయిడ్ శిష్యుడు ఎరిక్సన్ ప్రతిపాదించినటువంటి మనోసాంఘిక వికాస సిద్ధాంతం, సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ. అందులో ఉన్నటువంటి 8 దశలు,
ఈ మధ్య ఎక్కువగా డిఎస్సీలు అడుగుతున్నటువంటి నోమ్ చామ్స్కీ యొక్క యూనివర్సల్ గ్రామర్ థియరీ, సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, రోజర్స్ చెప్పినటువంటి సెల్ఫ్ డెవలప్మెంట్ థియరీ, అదేవిధంగా రాబర్ట్ హవింగ్ హస్ట్ చెప్పినటువంటి వికాస కృత్యాలు, ఇవన్నీ కూడా డెవలప్మెంటల్ థియరీస్లో చదవండి. ఆ తర్వాత ఈ చైల్డ్ డెవలప్మెంట్ అనేటువంటి యూనిట్లో ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు. తరగతి గదిలో 30 మంది విద్యార్థులు ఉంటే 30 మంది విద్యార్థులు ఒకే విధంగా ఉండరు. ఈ 5 ఫింగర్స్ ఒకే విధంగా ఏ విధంగా లేవో మన ఎదురుగా ఉండేటువంటి ప్రతి విద్యార్థి యొక్క బ్రెయిన్ కూడా యూనిక్. ప్రజాస్వామ్య పరంగా మనమంతా సమానమే, కానీ శారీరకంగా మానసికంగా అసమానులం. ఈ అంశాన్నే సైకాలజీలో డిఫరెన్షియల్ సైకాలజీ అనేటువంటి విభాగం చెప్తుంది. ఈ వైయక్తిక భేదాల అధ్యయనానికి మూల పురుషుడు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఆయన రాసిన గ్రంథం ఆయన ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. సో ఈ యొక్క వైయక్తిక భేదాలు పైన తప్పనిసరిగా ఒక బిట్ అడుగుతాడు. వైయక్తిక భేదాలు 2 రకాలు, వ్యక్త్యంతర్గత, వ్యక్త్యంతర, ఇంట్రాపర్సనల్ అండ్ ఇంటర్పర్సనల్. మరి 2 సామర్థ్యాలు తీసుకుంటే, 2 లక్షణాలు తీసుకుంటే మీలో ఉండేటువంటి ఆ 2 సామర్థ్యాల మధ్య తేడాలు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా చదువుతారు, క్రీడలలో సరిగా చదవలేరు, గణితంలో బాగా మార్కులు వస్తాయి, భాషలలో మార్కులు తక్కువ వస్తాయి. మరి కొంతమందిలో భాషలో బాగా పట్టుంటాయి, గణితంలో తక్కువ మార్కులు వస్తాయి. ఈ విధంగా వ్యక్తిలో ఉండే 2 సామర్థ్యాల మధ్య ఉండే తేడాలు ఇంట్రా ఇండివిజువల్ డిఫరెన్సెస్. అదేవిధంగా ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. తరగతి గదిలో ఒక 30 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఏ లక్షణమైనా తీసుకోండి, ఆ లక్షణం శారీరక లక్షణం కావచ్చు, మానసిక లక్షణం కావచ్చు. మానసిక లక్షణాలలో అది సంవేదన కావచ్చు, ప్రత్యక్షం కావచ్చు, ఆలోచన కావచ్చు, వివేచనం కావచ్చు, ధారణ కావచ్చు, స్మృతి కావచ్చు, విస్మృతి కావచ్చు, సృజనాత్మకత కావచ్చు, సమస్య పరిష్కారం కావచ్చు, వ్యక్తి యొక్క ఉద్వేగాలు కావచ్చు, అనుకూల ప్రతికూల ఉద్వేగాలు కావచ్చు, వ్యక్తుల యొక్క సాంఘిక వికాసం కావచ్చు. ఏ లక్షణం తీసుకున్నా విద్యార్థులందరూ ఒకే విధంగా ఉండరు. ఈవెన్ ఒకే జైగోడు 2 భాగాలైనటువంటి సమరూప కవలలు, ఐడెంటికల్ ట్విన్స్లో కూడా మరి డిఫరెన్సెస్ కనపడతాయి. వీటిని ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటారు. వీటిని తెలుసుకోవడం వల్ల ఏ పద్ధతిలో పాఠం చెప్పాలి, అసెస్మెంట్ ఏ విధంగా చేయాలి, మన బోధన ఏ విధంగా మార్పు చేసుకోవాలి అని తెలుసుకుంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలను కంపేర్ చేయరు. ఎందుకు చేయరంటే మనం సృష్టిపరంగా మనలో భేదాలు ఉంటాయి, మన పిల్లలలో భేదాలు ఉంటాయి. మరి తెలివిలో తేడాలు ఉన్నప్పుడు, స్మృతిలో తేడాలు ఉన్నప్పుడు మార్కులలో కూడా తేడాలు ఉంటాయి. అది యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం కల్పిస్తుంది ఎడ్యుకేషనల్ సైకాలజీ. కనుక ఇండివిజువల్ డిఫరెన్సెస్లో ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి, టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్, కాన్సెప్ట్ ఆఫ్ ఐక్యూ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఐక్యూ, ఇంటెలిజెన్స్ టెస్ట్లు, క్రియేటివిటీ అంటే ఏమిటి, సృజనాత్మకతలో ఉండేటువంటి దశలు, సృజనాత్మక పరీక్షలు అంటే ఏమిటి, ఆలోచన అంటే ఏమిటి, ఆలోచనలో ఉండేటువంటి రకాలు, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, మూర్త ఆలోచన, అమూర్త ఆలోచన, స్వైర ఆలోచన, హేతుబద్ధ ఆలోచన, పర్యాలోచన, ఊహలతో కూడుకున్నటువంటి ఆలోచన, ఇవి. అదేవిధంగా సహజ సామర్థ్యాలు, యాప్టిట్యూడ్ను పరీక్షించేటువంటి పరీక్షలు, ఓకే, మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్, జిఏటిబి. సో వీటితో పాటు సహజ సామర్థ్యాలను పరీక్షించే కళా సంబంధ పరీక్షలు, మరి ఈ యొక్క కళా సంబంధ పరీక్షలు, యాంత్రిక సహజ సామర్థ్య పరీక్షలు, వీటన్నింటిని కూడా మీరు చదువుకోవాలి. నేను ఇప్పుడు చెప్తున్న ప్రతి టాపిక్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్ ఇవి మీరు నోట్స్ రాసుకొని ఇవి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే తప్పనిసరిగా మంచి మార్కులు సాధించవచ్చు. అదేవిధంగా 2వ చాప్టర్ మనం తీసుకుంటే లెర్నింగ్. సో లెర్నింగ్ పైన ప్రశ్న లేని ప్రశ్నాపత్రం ఇంతవరకు డిఎస్సి చరిత్రలో లేదు. చాలా జాగ్రత్తగా వినండి పాయింట్. సో లెర్నింగ్ అంటే ఏమిటి? ప్రతిరోజు మనం నేర్చుకుంటూ ఉంటాం, స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటాం, నాలెడ్జ్కి సంబంధించిన అంశాలు, భావనలు నేర్చుకుంటూ ఉంటాం. సో లెర్నింగ్ అంటే ఏమిటి? లెర్నింగ్కి సంబంధించిన నిర్వచనాలు, లెర్నింగ్ యొక్క లక్షణాలు, లెర్నింగ్కి సంబంధించిన రకాలు, ముఖ్యంగా అభ్యసనం ఎలా జరుగుతుందో వివరించేటువంటి సిద్ధాంతాలు. ఇవి ప్రధానంగా 3 గ్రూప్స్ ఉంటాయి. మొదటిది ప్రవర్తనవాద సిద్ధాంతాలు, బిహేవియరిస్టిక్ గ్రూప్. మరి ఈ సిద్ధాంతాలు ఏం చెప్తాయంటే లెర్నింగ్ అనేటువంటిది పరిసరాలలోని ఉద్దీపనల ద్వారా ప్రతిస్పందన రాబట్టి అభ్యసనం జరుగుతుందని చెప్తాయి. తారండేక్ ప్రతిపాదించిన యత్నరోష అభ్యసన సిద్ధాంతం, ఆయన ప్రతిపాదించిన 3 సూత్రాలు, లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ ఎఫెక్ట్. అదేవిధంగా రష్యా దేశానికి చెందిన ఇవాన్ పావ్లో ప్రతిపాదించిన క్లాసికల్ కండిషనింగ్ థియరీ, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఆయన ప్రతిపాదించినటువంటి నియమాలు పునర్బలనము, విలుప్తీకరణము, సాధారణీకరణము, విచక్షణ, అయత్న సిద్ధ స్వాస్థ్యము, ఉన్నత క్రమ నిబంధన. అదేవిధంగా స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి కార్యసాధక నిబంధన, ఆపరెంట్ కండిషనింగ్, పునర్బలనం షెడ్యూల్లో ఇచ్చేటువంటి 4 పునర్బలన రకాలు. మరి తారండేక్ చెప్పిన సిద్ధాంతం,
స్కిన్నర్ చెప్పిన సిద్ధాంతం, పావ్లో చెప్పిన సిద్ధాంతాలు, ప్రవర్తనవాద సిద్ధాంతాలు అయితే వీటికి వ్యతిరేకంగా జర్మనీ దేశంలో మ్యాక్స్ వర్దిమేర్, కోఫ్కా, కొహ్లర్, కర్ట్ లెవిన్ నేతృత్వంలో వచ్చినటువంటి గెస్టాల్ట్ సిద్ధాంతం. గెస్టాల్ట్ సిద్ధాంతం ప్రకారం అభ్యసనం అనేది పరిసరాల ద్వారా కాదు జరిగేది, ప్రత్యక్షాన్ని బట్టి, సో ఇంటర్నల్ కాగ్నేటివ్ ఎబిలిటీ అయినటువంటి పర్సెప్షన్ని బట్టి జరుగుతుంది. మొత్తం అభ్యసన సన్నివేశంలో భాగాల మధ్య సంబంధాలు ఏర్పరచుకొని మొత్తంగా నేర్చుకోవడం వల్ల అభ్యసనం జరుగుతుందని చెప్తారు ఈ గెస్టాల్ట్ వాదులు. దాంట్లో ముఖ్యమైన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ థియరీ. ఈ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ థియరీని ప్రతిపాదించినది ఎవరంటే మరి కొహ్లర్ 7 చింపాంజీలు సిరియా, గ్రెనడా, టెర్చెగో, సుల్తాన్ కౌన్సల్ రాణిచెక్ పైన ప్రయోగాలు చేసి, దీంట్లో తెలివైన చింపాంజీ సుల్తాన్ పైన ప్రయోగాలు చేసి ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేటువంటి గ్రంథంలో అభ్యసనం ఎలా జరుగుతుందో చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఈనాడు మన ఉపాధ్యాయ విద్యలో కీలకమైన అభ్యసన సిద్ధాంతం, ఈనాడు మన పాఠ్యపుస్తకాలు కేజీ టు మరి ఇంటర్ వరకు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలను ప్రభావితం చేసిన సిద్ధాంతం కన్స్ట్రక్టివిజం, నిర్మాణాత్మకవాదం. మానవుని యొక్క మెదడు ట్యాబులా రాస కాదు, మరి మానవుడి యొక్క మెదడు జ్ఞానాన్ని సృష్టిస్తుంది. ప్రయర్ ఎక్స్పీరియన్స్, కుటుంబ జీవితం వల్ల, చుట్టూ ఉన్న పరిసరాల వల్ల పిల్లవాడు కొంత జ్ఞానంతో పాఠశాలకు వస్తాడని చెప్తుంది నిర్మాణాత్మకవాదం. జీన్ పియాజే ప్రతిపాదించిన కాగ్నిటివ్ కన్స్ట్రక్టివిజం, వైగాడ్స్కి ప్రతిపాదించినటువంటి సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం. ఈ సిద్ధాంతాలపైన ఖచ్చితంగా డిఎస్సిలో ఒక బిట్ అడుగుతారు. సో చూడండి, ఒక బిట్ జీవితాన్ని మారుస్తుంది. కనుక పోటీ పరీక్షలలో ప్రాథమిక సూత్రం ఏంటంటే ఏది చదవాలి, ఏది చదవకూడదు. ఇప్పుడు ఏది చదవాలో చెప్తున్నాను. సైకాలజీకి సంబంధించి నిర్మాణాత్మక వాదం తప్పనిసరిగా చదవండి. ఆ నిర్మాణాత్మక వాదం ఆధారంగా వచ్చినటువంటి ఇతర సిద్ధాంతాలు డేవిడ్ అస్బెల్ చెప్పినటువంటి ఈ యొక్క ప్రయర్ ఎక్స్పీరియన్స్, ముందస్తు అనుభవం, మీనింగ్ఫుల్ వెర్బల్ లెర్నింగ్, అదేవిధంగా ఆ సిద్ధాంతం ఆధారంగా వచ్చినటువంటి జోసెఫ్ డొనాల్డ్ నోవాక్ చెప్పినటువంటి కాన్సెప్ట్ మ్యాప్ అప్రోచ్, అదేవిధంగా 5E లెర్నింగ్ అప్రోచ్, రోజర్ బేబీ చెప్పినటువంటి సిద్ధాంతాలు, బ్రూనర్ చెప్పినటువంటి ఆవిష్కరణ అభ్యసనం, ఇవి అభ్యసన సిద్ధాంతాలకు సంబంధించి. ఆ తర్వాత మూర్తిమత్వం అనే చాప్టర్ ఉంది ఎడ్యుకేషనల్ సైకాలజీలో, పర్సనాలిటీ. సో పర్సనాలిటీ అంటే ఏమిటి, పర్సనాలిటీ యొక్క లక్షణాలు ఏంటి, పర్సనాలిటీ సిద్ధాంతాలలో టైప్ థియరీస్, ట్రైట్ థియరీస్, గ్లోబల్ స్ట్రక్చర్ థియరీస్. టైప్ థియరీస్ వ్యక్తి యొక్క శరీరాన్ని బట్టి మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారు, మూర్తిమత్వం ఎన్ని రకాలుగా ఉంటుంది. హిపోక్రట్స్ ప్రకారం వ్యక్తులు 4 రకాలు ఉంటారు: ఔత్సాహికులు, విషణువు, శ్లేష్మ ప్రవృత్తి గలవారు, మరి పైత ప్రవృత్తి గలవారు. అదేవిధంగా క్రెష్మర్ ప్రకారం వ్యక్తులు 3 రకాలుగా ఉంటారు, వారి యొక్క ఎత్తును బట్టి, పొడవును బట్టి. ప్యూరోకాయలు, ప్రాంశకాయలు, క్రీడాకాయలు. షెల్డన్ను బట్టి వ్యక్తులు 3 రకాలుగా ఉంటారు, శరీరం యొక్క అనుపాతాన్ని బట్టి. స్థూలకాయలు, మధ్యమకాయలు, లంబకృషకాయలు. అదేవిధంగా స్ప్రాంగర్ సిద్ధాంతం, కార్ల్ యాంగ్ సిద్ధాంతం, ఆల్పోర్ట్ సిద్ధాంతం, సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినటువంటి సిద్ధాంతం, ఎరిక్ ఎరిక్సన్ చెప్పిన సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలతో పాటు ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ఆసక్తి ఏంటంటే మన గురించి ఎవరైనా చెప్తే చాలా ఆనందపడతాం. సో పర్సనాలిటీని ఎట్లా అసెస్ చేయాలి, కాబోయే టీచర్గా పిల్లల పర్సనాలిటీని ఎలా తెలుసుకోవాలి. సో సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. సో పర్సనాలిటీ చెప్పాలంటే ఒక్క రోజులో 1 గంటలో చెప్పలేం. సో చాలా రోజులు, చాలా సందర్భాలలో, చాలా సంఘటనలో చాలామంది అబ్జర్వ్ చేస్తే కానీ ఒక వ్యక్తి గురించి కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్పగలం. ఎందుకంటే ఇది మానవుని ప్రవర్తన, అంతర్గతంగా అతని ఆలోచనలు మనం చెప్పలేం. కానీ ఈ మూర్తిమత్వ పరీక్షల ద్వారా ఎగ్జాక్ట్గా మనం పర్సనాలిటీ చెప్పవచ్చు. ఇవి 2 రకాలు: ప్రక్షేపక పరీక్షలు, ప్రక్షేపకం కాని పరీక్షలు. ఈ ప్రక్షేపక పరీక్షల్లో రోషాక్ సిరామర్కల పరీక్ష, అందులో ఉండే 10 కార్డులు. థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, మురే మోర్గాన్ చెప్పినటువంటి పరీక్ష, దానిలో ఉండే 31 కార్డులు. మరి చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్, ఎల్ బెల్లాగ్ చెప్పినటువంటి పరీక్ష, దాంట్లో ఉండే 10 కార్డులు. వీటితో పాటు పద సంసర్గ పరీక్ష, వాక్యపూర్ణ పరీక్ష, క్రీడా పరీక్ష, మరి సైకోడ్రామా. అప్రక్షేపక పరీక్షల్లో ఉండేటువంటి ఈ ప్రశ్నావళి, పర్సనాలిటీ ఇన్వెంటరీస్, రేటింగ్ స్కేల్స్, చెక్ లిస్టులు, మరి సోషియోమెట్రీ. ఈ పరీక్షలపైన ఒక ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోండి. ఎడ్యుకేషనల్ సైకాలజీలో లాస్ట్ టాపిక్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, స్థగిత విద్య. ఈనాడు భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 14 ప్రకారం, ఆర్టికల్ 41 ప్రకారం, మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉండేటువంటి సూచనల ప్రకారం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ప్రకారం, ఎన్ఈపి 2020 ప్రకారం స్థగిత విద్య, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. సో ఇన్క్లూడెడ్ ఎవ్రీవన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రైట్స్, దేర్ ఎబిలిటీ అండ్ డిజబిలిటీ. ఒక అడ్మిషన్ నిరాకరించకూడదు. ఒక పిల్లవాడు వస్తే, ఒక అంధుడు వచ్చినా, ఒక బధిరుడు వచ్చినా, ఒక బుద్ధిమాంతుడు వచ్చినా, ఒక అభ్యసన వైకల్యతతో ఉండే వ్యక్తి వచ్చినా అడ్మిషన్ నిరాకరించరాదు. ఒకే తరగతిలో అందరు విద్యార్థులను కూర్చోబెట్టుకొని చదువు చెప్పాలి. అదే స్థగిత విద్య, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఇది ప్రత్యేక విద్యకు వ్యతిరేకమైనది. ఒకప్పుడు మనం వేరు చేసి చదువు చెప్పేవాళ్ళం, బుద్ధిమాంతులకు సపరేట్ స్కూల్,
అందులకు సపరేట్ స్కూల్, బదురులకు సపరేట్ స్కూల్, అట్లా కాకుండా మరి అందరినీ ఒకే చోట ఉండి మరి ఉపాధ్యాయుడు పాఠం చెప్తే అది సహిత విద్యా వాతావరణం. ఇందులో బుద్ధిమాందులు అంటే ఏమిటి, మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్, టీఎంఆర్, ఈఎంఆర్, తర్వాత కస్టోడియల్. అదేవిధంగా డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి, ఫినైల్ క్యూటోనరియా అంటే ఏమిటి, ఇటువంటి భావనలు బుద్ధిమాందులకు సంబంధించి నేర్చుకోవాలి. అభ్యసన వైకల్యతకు సంబంధించి డిస్ఫేసియా అంటే ఏమిటి, అఫేసియా అంటే ఏమిటి, డిస్లెక్సియా, అలెక్సియా, డిస్గ్రాఫియా, అగ్రాఫియా, డిస్కాల్కులియా, డిస్ప్రాక్సియా గురించి కూడా మీరు చదవాలి. ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. ఈ వీడియో రిపీట్ చేసుకొని చూడండి. ఇప్పుడు చెప్పినటువంటి పదాలపైన, అదేవిధంగా అందులు అంటే ఎవరు, అందులలో ఉన్నటువంటి రకాలు, మరి బ్రెయిలీ స్క్రిప్ట్ అంటే ఏమిటి, బదురులు అంటే ఏమిటి, మరి వీళ్ళకి సంబంధించిన జాతీయ సంస్థలు ఎక్కడున్నాయి, ఇదంతా కూడా ఎడ్యుకేషనల్ సైకాలజీ. మీరు కేవలం 15 మినిట్స్లో ఈ సిలబస్ అంతా నేర్చుకున్నారు. రేపు ఎగ్జామ్ పోవడానికి ముందు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇది వినుకుంటూ పోయినా కూడా తప్పనిసరిగా కొన్ని బిట్స్ వస్తాయి.